కొంతమందికి అయితే ఆశ ఉండదు. మన వాళ్ళకి ఎక్కువ శాతం ఒకటే ఆశ, అప్పులు పోవాలి, సమస్యలు పోవాలి, ఉద్యోగం రావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి, అబ్బాయికి పెళ్లి కావాలి, ఏమండి ఇల్లు మొదలు పెట్టాం కంప్లీట్ కావాలి, షుగర్ తగ్గాలి, బీపీ తగ్గాలి, క్యాన్సర్ తగ్గాలి, HIV తగ్గాలి. ఇవన్నీ చేయడా దేవుడు? చేయడా? ఆయన యందు నువ్వు పెట్టుకున్న నిరీక్షణ, విశ్వాసం నిన్ను సిగ్గుపరుస్తుందా? అరే దేవుడిని ఎరగని అన్యులకే ఇవన్నీ చేసినప్పుడు నీకు నిశ్చయంగా చేస్తాడు. దాని గురించి దిగులు పడేది ఏంది? వెర్రిమోహమా? దాని గురించి నువ్వు ఆలోచించేదేంది? దాని గురించి నువ్వు జుట్టు పీక్కునేదేంది? ఈ లోకములో నుండి నీవు నేను తీయబడక మునుపు ప్రభు రాజ్య నిర్మాణములోను, ప్రభు చిత్తము యొక్క నెరవేర్పులోను మనం కష్టపడాలి. దానికోసం మన హృదయం వాంఛించాలి, దాన్ని అపేక్షించాలి. ఎంతమంది కోరుకుంటున్నారన్నా? పరలోకం చేరితే చాలన్నా, బహుమానాలు కిరీటాలు ఏం వద్దన్నా, నాకు పరలోకం చేరితే చాలు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పరలోకం చేరితే చాలు. కొంతమంది పాపం చేతులు ఎత్తారు. రైట్. సరిగ్గా ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు పరలోకం వస్తారు కానీ ప్లాట్ఫారాలు ఉడుతారు. ఇక వాళ్ళ ముఖాలు చూడండి మీరు. ఇక అక్కడ ఊడవటం తుడవటం వాళ్ళ పని. వస్తారు కానీ ఇంక అక్కడ మొత్తం శుభ్రంగా ఊడవటం తుడవటం, రోడ్ల మీద తిరగటం. అన్న పరలోకమును చేరుటయ్యే కాదు, ప్రభు ఆశించినట్లుగా కిరీటధారినై రాజదండము చేతబట్టి ప్రభుతో కూడా ఏలాలి, ప్రభుతో కూడా నేను పరిపాలించాలి. ప్రభు అది ఆశిస్తున్నాడు నా నుంచి. ప్రభు నన్ను మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన దాసురాలా, బలా నమ్మకమైన దాసుడా అనాలి. నా జన్మ సార్థకం కావాలన్నా ఈ ఆశ నాకుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో నేను ప్రసంగం చేశానని చేతులు ఎత్తారా, లేకపోతే నిజంగానే ఉందా? ఉంటే ఇంకే. ఇక నువ్వు కార్యసిద్ధి పొందడానికి కావలసిన రీతిని దేవుని పాదాలు ఆశ్రయించు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్త చెప్పమని